నమస్తే సార్, ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ఎలా ఉంది? మీరు మాతోటి ఇప్పటికీ ఒక అరగంట నుంచి తిరుగుతూ ఉన్నారు. స్పందన ఎలా ఉందో మీకే అర్థమైపోయింది. ఇవాళ ఏ గల్లీ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా సార్ కార్ కేసీఆర్ ఓకే, తప్పనిసరిగా కారు గుర్తును గెలిపించుకునే బాధ్యత మాది. మేము ఇప్పటికే మోసపోయి ఉన్నాం, గోసపడతా ఉన్నాం, నమ్మినాన వస్తే పుచ్చిపూరలు అయినాయి. ఎట్టి పరిస్థితులలో కారును గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మేమందరం కూడా ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు మేము మేలు చేయాల్సిన అవసరం ఉంది. అది మా చేతిలో ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా కారు గుర్తును గెలిపించుకుంటేనే తెలంగాణలోని 4 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఒకే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాయమాటలు చెప్పిందో ఆ మాయమాటలకన్నీ ఆ రోజు నమ్మినాం. కానీ ఈరోజు మాత్రం మాకు అర్థమవుతూ ఉంది, తప్పనిసరిగా కారు గుర్తునే గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. మేము ఆ బాధ్యత మాది అని చెప్తాము. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ని 12 సంవత్సరాలుగా పూర్తిగా నామరూపాలు లేకుండా చేశారు, మొత్తం చెత్త చెదంతా నిండిపోయిందని చెప్పి కేటీఆర్ గారిని కొంచెం పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు కూడా మనం నిన్న విన్నాం. ఇప్పుడు ఏమి చేతగానోడు ఏదో మాట్లాడతాడు. ఇలా 2 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేతికి పార్టీకి ఈ ప్రభుత్వం వచ్చింది, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. మరి 2 సంవత్సరాల సంధి ఏం చేసిండు? ఇలా చెత్త చేదారం తీయటానికి సంవత్సరాలు పట్టాలా? రోజులు. ఒక ముఖ్యమంత్రిగా ఒక ఆదేశం ఇస్తే వారం రోజులలో మొత్తం శుభ్రం అయిపోతుంది. అంటే మేము ఉన్నప్పుడు, మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వంలో ప్రజలు అడగకముందే వాళ్ళ మనసును ఎరిగి మేము పనిచేసినాం. ఇలా రైతు బంధు ఏ రైతు అడగలేదు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వని ఎవరు అడగలేదు. ఇలా ఏ మేనిఫెస్టోలు కూడా పెట్టని అన్నీ కూడా మేము ప్రజలకు అవసరమైన అన్నీ చేసినాం. ఇలా కేసీఆర్ కిట్ అడగలేదు, మేనిఫెస్టోలు కూడా పెట్టలేదు. అయినా కానీ మేము ప్రజలకు అవసరం, మా అక్కా చెల్లెళ్ళు గర్భిణీ స్త్రీలకు అవసరం అని హాస్పిటల్ దగ్గరికి గర్భిణీ స్త్రీని తీసుకుపోయి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ కేసీఆర్ కిట్ ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు, అదేవిధంగా మగపిల్లగాడైతే 10,000 రూపాయలు ఇచ్చినాం. కానీ మరి అది ఏది? ఇవాళ నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు, మరి ఇవాళ నువ్వు తులం బంగారం ఇస్తాను, ఏది తులం బంగారం? ఇవాళ ఆడపిల్లలకు 2,500 ఇస్తాను, ఏది 2,500? ఫ్రీ బస్ ఇస్తున్నాము, 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాము, ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము, అన్ని మేము ఇక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇక్కడ ఉన్నారు, ఏ ఆడబిడ్డకైనా 2,500 వచ్చినాయి. అందరూ మీ పార్టీ జెండాలు వేసుకున్నారు కదా సార్? కాదు అందరూ మీ పార్టీ జెండాలు, మా పార్టీ అనేది కాదు, ప్రజలు. అంటే మా పార్టీ అయినా మేము నిజాయితీగా ఉంటాం. వస్తే వచ్చిందంటాం, రాకపోతే రాలేదంటాం. కనీసం నన్ను ఇచ్చినవా 2,500? ఈడ కాదు, తెలంగాణలో ఎక్కడైనా 2,500 ఇచ్చినవా? పోనీ తెలంగాణలో ఎక్కడైనా తులం బంగారం ఇచ్చినవా? స్కూటీ ఇచ్చినవా? ఫ్రీ బస్సు ఇటినండి. ఫ్రీ బస్సు నువ్వు ఫ్రీ బస్సులో ఇస్తే ఒక జరాగమ్మా, ఆడబిడ్డకు 5 రూపాయల టికెట్ ఉంటే అది ఫ్రీ అనుకుందాం. మగవాళ్ళకి ఏం చేసినావు? 10 రూపాయలు చేసినావు. అంతేనా కదా? మగవాళ్ళు 5 సార్లు తిరుగుతారు, ఆడవాళ్ళు ఒకసారి తిరుగుతారు. అంటే ఒకసారి తిరిగితే 5 రూపాయలు, 4 సార్లు తిరిగితే 4 పదులు 40. అంటే ఎన్నిసార్లు? 35 రూపాయలు అదనంగా చేసినావు. నువ్వు చేసింది ఏంది? ఇలా విద్యార్థులకు 300 రూపాయలు ఉన్నది, 600 రూపాయలు చేసినావు బస్ ఛార్జ్. మరి అదేంది? అంతేనా కదా? ఇలా నిన్ను నమ్మితే అమ్మినవు. ఇలా నీళ్ళ విషయంలో కానీ ఇగో ఒక్కొక్క ఇంటికి మేము ఫ్రీగా నీళ్ళు ఇస్తామని చెప్పినాం, 20,000 లీటర్లు. కానీ ఇలా దాన్ని బిల్లు కట్టమంటుండు. ఇంటి కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాన్నావు. ఎంతమందికి వచ్చినాయి ఫ్రీ? ఎవరికి వచ్చినాయి? ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాన్నావు, ఎంతమందికి వచ్చినాయి? ఎవరికో ఒకరిద్దరికి ఇచ్చి మొత్తం ఇచ్చినాయంటే ఎట్లా? ఎవరికో ఒకరిద్దరికి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చి మొత్తం ఇచ్చినాయంటే ఎట్లా? సన్నబియ్యం ఇస్తున్నావు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు 4 కేజీలు ఇచ్చేది, ఇంచే 4గురికే ఇచ్చేది. కానీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాంచి
కౌంట్ లెక్కేసి ప్రతి ఒక్కరికి 6 కేజీలు ఇచ్చినాం. ఇలా మేము ముందే చెప్పినాం, ఈసారి మన ప్రభుత్వం కొద్దిగా ఆర్థికంగా ముందడుగులో ఉన్నది, తప్పనిసరిగా సన్నబియ్యం ఇస్తామని చెప్పినాం. ఇలా కరోనాలో కూడా మేము అన్ని వసతులు ఏర్పాటు చేసినాం. ఇలా బస్తీ దవాఖాన పెట్టినాం. ఇక్కడ బస్తీ దవాఖానలు ఎంతమందికి మందులు ఇస్తున్నాం? మేము 125 టెస్టులు చేయించినాం, 135 మెడిసిన్స్, అందులో ట్యాబ్లెట్స్. అక్కడ ఇవాళ ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి? అందులో పనిచేసే ఎంప్లాయీస్ కూడా జీతం ఇవ్వలేకపోతున్నావు. ఇవాళ పరిశుభ్రంగా ఈ బస్తీలన్నీ క్లీన్ చేసే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నావు. వాటన్నిటికి కూడా మీరే కారణం, అన్నిటికీ భారీ స్థాయిలో అప్పులు చేసేసారని చెప్పి ఎట్టుందంటే ఓ పాత సామెత, ఆడలేక మధ్యలో బాగలేదు అన్నట్టుంది. తను చేయదలుచుకుంటే కూడా చేస్తాన్నాడు కదా, నీకే కదా పీఠం చెప్పింది, నువ్వే కదా కుర్చీ మీద కూర్చుంది, నువ్వు చేస్తా అంటే వద్దన్నరా? ఆ రోజు కేసీఆర్ గారు 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పులు చేసినాను. ఏది చేసినా కానీ ఒక సెక్రటేరియట్ కట్టిండు, ఒక కలెక్టరేట్లు కట్టిండు, పోలీస్ స్టేషన్లు నిర్మాణం చేసిండు, రోడ్ల నిర్మాణం చేసిండు, విద్యుత్ 24 గంటల విద్యుత్ తీసుకొచ్చిండు, ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకొచ్చిండు. ప్రతిదీ ఇలా ఫ్లైఓవర్లు నిర్మాణం చేసినాం, అండర్ పాస్లు నిర్మాణం చేసినాం. దేశంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండేటట్టు, దేశంలో అందరి మన్నన వందే విధంగా ఇలా ఈ ప్రభుత్వం నడిచింది. అంటే మీరు ఇలా చెప్తుంటే వాళ్ళేమో మీరు ఇన్ని హామీ పథకాలు చెప్తున్నారు, వాళ్ళేమో కాళేశ్వరం స్కాము, ఫార్ములా ఈ స్కాము, తర్వాత గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, ఏది మొదలు పెట్టుకుని అన్నిట్లో స్కాములు తప్ప ఏం చేయలేదు. ఒకటే అండి, అన్ని స్కాములు ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? స్కామ్లో తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు ఒట్టి స్కామ్ అనగానే సరిపోతుందా? బీజేపీ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది మీరు. ఇవాళ ఒక మాట చెప్పాలంటే, ఇవాళ కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. ఇవాళ నువ్వు ఒక పిటిషన్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం పనిష్మెంట్ ఇవ్వాలి ఒకవేళ మేమే తప్పు చేస్తే. ఎందుకు మరి నువ్వెందుకు పంపిస్తలేవు? ఆయన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు? అంటే నేను కొట్టినట్టే కొడతా, నువ్వు ఏడ్చినట్టే ఏడ్చు. ఇదేందా? ఎప్పుడు కూడా బీఆర్ఎస్ స్వచ్ఛందంగా ఒక ఉద్యమం నుంచి ఇవాళ రాజకీయ పార్టీగా అవతరించింది. ఎప్పుడు ఏ రోజులలో కూడా, రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ తోటి కుమ్మక్కు కాదు ఇవాళ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ మూలాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ మూలాలు ఉన్నాయి, ఆయన ఏబీపీ నుంచి వచ్చిన ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు నెలకొల్పుతా ఉన్నాడు. సార్ ఫైనల్గా మనకి అంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, అటు పక్కన చూసుకుంటే బీజేపీకి జనసేన సపోర్ట్ చేస్తుంది. వీటి వల్ల బీఆర్ఎస్కి ఓటింగ్ తగ్గే అవకాశం. ఇలా అజరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే ఇలా ముస్లింల మొత్తం ఓట్లన్నీ వాళ్ళకి పడతాయి అనుకుంటున్నాం. ముస్లింలకు బిస్కెట్ చూపించిండు తప్ప ముస్లింలకు చేసేది ఏం లేదు. ఎందుకంటే అజరుద్దీన్ ఇవాళ ఏమంటారంటే అజరుద్దీన్ మంత్రి పదవి అనేది ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల మంత్రి పదవి. అది జూబ్లీ హిల్స్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు మంత్రి పదవి ఏదలుచుకుంటే 2 సంవత్సరాలు ఎప్పుడో ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వటం ఏంది? ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా. అంత అవసరమా ఇప్పుడు? ఇంకా 4 రోజులు అయినాక ఇవ్వపోయినావు. నీకు అర్థమైపోయింది ఏంది అంటే ఓడిపోతాము, ఇవాళ ఓడిపోవడం ఖాయం అని తెలిసిపోయి రకరకాల బిస్కెట్లు వేస్తుండ్రు. ఈ బిస్కెట్లకు ఎవరు ప్రజలు లొంగటానికి మోసపోవడానికి సిద్ధంగా ఇదివరకే మోసపోయారు. ఇవాళ అజరుద్దీన్ అనేవాడిని తీసుకొస్తే ఏమైందంటే మాకు ముస్లింల నుంచి ఇంకొక 10% ఓట్ల శాతం పెరిగింది. ఇవాళ ముస్లింలు అంతా కూడా ఆమె ముస్లిమే మైనార్టీలు అందరూ కూడా ఇవాళ ఎక్కువ శాతం 60కి పైబడి శాతం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ తిరుగుతా ఉంటే చాలామంది మైనార్టీ సోదరిమణులు కలిసిర్రు. వాళ్ళు కారు మేము ఉన్నాం సారు అని చేయి చూయిస్తూ ఉన్నారు. అంటే మాకు అర్థమైపోతుంది ఇలా వాళ్ళ ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అభ్యర్థిని వాళ్ళు ఈ నవీన్ యాదవ్ను ప్రకటించారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేది అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరు ఏంది అనేది అర్థమైపోయింది. పాలేందో నీళ్ళేందో తెలిసిపోయినాయి. ఇలా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన, ఇక్కడ 2 సంవత్సరాల పాలన బేరీజ్ చేసుకురు.
బేరీజ్ చేసుకొని ఇలా కేసీఆర్ పాలన దేశంలో అన్ని రాష్ట్రాల పాలన కన్నా కేసీఆర్ పాలన మంచిగా ఉండే అని సంతోషపడ్డారు. ఎవరు కూడా బాధపడలేదు. ఇలా అందరూ కూడా అన్నీ ఇలా ఆటో కార్మికులు కానివ్వండి, ఇలా సబ్బన్న వర్గాలు, యువక వర్గం, ప్రతి సామాజిక వర్గం కూడా ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మెజారిటీ అనేది తప్పనిసరిగా మేము అనుకుంటా ఉన్నాం, గెలుపు ఖాయం. ఇలా మనం ప్రజల మనసులో ఉన్నది గెలుపు అనేది అత్యధికమైన మెజారిటీతో గెలవబోతాం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.